హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇస్ బ్యాక్ అగైన్ అండ్ ఈసారి మీరు ఎగ్జిబిషన్ లో ఏది తీసుకున్నా గానీ 150 నుంచి 450 రూపీస్ లోపే ఉంటాయి. ఎస్, ఆగస్ట్ 9th 10th అండ్ 11th కి బంజారాహిల్స్ కాజా మెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ లో మెన్స్ వేర్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్ అండ్ హోమ్ డెకార్, టవల్స్, మ్యాట్స్ అండ్ ఇంట్లో కావాల్సిన ఎవ్రీథింగ్ మీకు 150 నుంచి 450 రూపీస్ లోపే దొరుకుతాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ కి మీకు ఎంట్రీ ఫీజు కూడా లేదు. 70% డిస్కౌంట్ తో అన్ని ఒకే ప్లేస్ లో దొరుకుతున్నాయి అంటే క్రేజీ అసలు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మోర్ డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, బాయ్. అయితే చూసారు కదా, ఇప్పటివరకు ఒక చిన్న రీల్ యాడ్ చేశాను. ఆ రీల్ చూసి ఎక్స్పో బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అయితే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నార్మల్గా మిగతా ఎగ్జిబిషన్స్లలో పెట్టినట్టు చిన్న టేబుల్స్ వేసేసి ఈచ్ టేబుల్ని సెగ్రిగేట్ చేశారనమాట. కిడ్స్కి, మెన్స్కి, లేడీస్కి. అండ్ ఇందులో అయితే కొంచెం డిఫరెంట్గా శారీస్ కూడా ఉన్నాయి. నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట శారీస్ పెట్టేసరికి. బట్ నాకైతే ఓతి కాదనిపించింది. అస్సలు మంచిగా లేవు. కొన్ని బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కోట్స్ చూస్తున్నారు కదా, ఇవి కిడ్స్వి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 అలా ఉండింది. బాగుందన్నమాట. ఇలా మనం చాలా వెతకగా ఒకటో రెండో చాలా మంచివి దొరుకుతున్నాయి. అంతే తప్ప ఇట్లా అన్నీ చూడగానే అరే అన్నీ వావ్ అని అనిపించేలా అయితే లేవు. ఒకటి పాజిటివ్ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మ్యాక్సిమం కాస్టే 400. నేను అంతకు మించి ఎక్కువ చూడలేదు. బెడ్షీట్స్ ఉన్నాయి కింద ఫ్లోర్లో, అది మాత్రం 500 ఉన్నాయి బెడ్షీట్స్. ఇంకా అదే మ్యాక్సిమమ్, అంతకు మించి మ్యాక్సిమం కాస్ట్ లేదనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకి ఏదన్నా 1-2 వెతుక్కుంటే కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. మోస్ట్లీ ఇందాక చూపించాను కదా చిన్నపిల్లలవి, అలా ఒకటి. అండ్ ఇది టాప్ ఒకటి కొంచెం బెటర్గా అనిపించింది. క్వాలిటీ అంటే ఉన్న 1-2 మంచిగా ఉన్న వాటిలలో క్వాలిటీ కొంచెం బాగున్నాయి. ఇంకా లేనివి అలాగే ఉండిపోయినాయి అన్నమాట. అయితే ఏమేమి ఉన్నాయి అని అనేసారంటే, ఇప్పుడు ఇక్కడ మనం చూసేవేమో టాప్స్, లేడీస్ టాప్స్. ఇందాక చూసినవేమో కిడ్స్కి స్వెటర్స్ లాంటివి, వింటర్ వేర్ అని అనుకోవచ్చు అవి. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. టాప్స్ ఉన్నాయి అండ్ షర్ట్స్ ఉన్నాయి. కానీ అన్నీ కూడా నాకు మాసిపోయినట్టు, అంటే ఏదో ఒక మరక అంటినట్టు, లేకపోతే ఆల్రెడీ యూస్ చేసినట్టు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్కర్ట్స్, లెగ్గిన్స్, ఇంకా కొంచెం ప్లాజో ప్యాంట్స్ ఇలా అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. బట్ అక్కడ బోర్డు పెట్టడం మాత్రం లెగ్గిన్స్ 250 అని పెట్టారు. చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంది లెగ్గిన్స్ అయితే. ఎంత బ్యాడ్ క్వాలిటీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. అమీర్పేట్, JNTU ఇలా స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి లెగ్గిన్స్ 100 రూపీస్ లెగ్గిన్స్ ఉంటాయి. చాలా పల్చగా, అంత మంచి క్లాత్ కాకుండా బొంతలేసిపోయినట్టు అలా ఉంటాయి అన్నమాట. సో అంతకన్నా కూడా వరస్ట్గా ఉన్నాయి లెగ్గిన్స్. అవి 250 అంట. నాకైతే చాలా ఘోరం అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవేమో వచ్చేసి టీషర్ట్స్, కాలర్ నెక్తో ఉన్న టీషర్ట్స్ అనమాట. ఇవి కూడా అంతే, అరౌండ్ 250-300లో ఉన్నాయి. ఇవైతే మంచిగా ప్యాక్ చేసి కవర్స్లలో కూడా పెట్టున్నాయి అనమాట. కొన్ని ఎవరు విప్పనివి మంచిగానే ఉన్నాయి. మోస్ట్లీ ప్లెయిన్ షర్ట్స్ ఉన్నాయి విత్ కాలర్, ఒక చిన్న బార్డర్ వచ్చి. ఎక్కడన్నా ఒకటి ఇలా వెతికితే మనకి కొంచెం ఫ్లోరల్లో లేకపోతే ఏదన్నా ఒక డిజైన్ వచ్చి ఉంటాయి. బట్ 90% మాత్రం ఎక్కువ ఇలా ప్లెయిన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ టీషర్ట్స్లో నేను ఆల్రెడీ 2-3 తీసాను కదా, ఇందాక బ్లూ, ఇప్పుడు రెడ్ అండ్ ఇంకొకటి బ్లాక్, ఇలాగా డిఫరెంట్ కలర్స్లో 1-2 తీసినవి అయితే మంచిగానే ఉన్నాయి. బట్ నాకు తెలిసి హైయెస్ట్ సైజే వచ్చేసేసి XL అనుకుంటా. అంతకన్నా పెద్దగా ఉంటే కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మేబీ కలెక్షన్ దొరకకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రౌండ్ నెక్ టీషర్ట్స్, అంటే కాలర్ లేకుండా నార్మల్ టీషర్ట్స్ ఇంట్లో రెగ్యులర్గా వేసుకుంటారు కదా, ఇవైతే ఎంత ఘోరంగా ఉన్నాయో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ కాదు, నేను చూసాను, దీని కాస్ట్ వచ్చేసి 400 ఉన్నాయి. నాకైతే ఇంకా దీనికన్నా కూడా మీరు రెగ్యులర్గా అంటే మన వీడియోస్లో చేసే బట్టలు గమనిస్తారో లేదో తెలియదు కానీ, అప్పుడప్పుడు కొన్ని స్వెట్ షర్ట్స్ వేస్తూ ఉంటాడు. ఎక్కువ జూడియోలో, మ్యాక్స్లో అట్లా తీసుకున్నవి. అవి మోస్ట్లీ 600, 700, 1000 బిలోలోనే ఉంటాయి. 600-700 మధ్యలోనే ఉంటాయి.
నాకు అనిపించింది 400 పెట్టి ఈ టీషర్ట్ తీసుకోవడం కన్నా ఇంకో 200 యాడ్ చేసి ఆ స్వెట్ షర్ట్స్ అనుకో కొంచెం పార్టీ వేర్ లాగా కూడా ఉంటాయి అవి అయితే. అండ్ ఈ మధ్య స్టైల్ అప్లో ఇంకా జూడియోలో కూడా 299, 399 అండ్ 199 టీషర్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఇవి ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. వీటికి 400 పెట్టడం అయితే వేస్ట్ అనిపించింది. బికాస్ 199 టీషర్ట్స్ అది కూడా ఒక మంచి షాప్లో మంచి క్వాలిటీతో వస్తున్నప్పుడు ఇక్కడ వరకు వెళ్ళి దీనికోసం ఒక 400 స్పెండ్ చేయడం వర్త్ కాదు అని అనేసి నాకు అనిపించింది అనమాట. మీకు ఈ ప్రొడక్ట్స్ చూసినాక ఏమనిపించింది? ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళి కలెక్షన్ చూసుంటే మీకు నాకన్నా బెటర్గా అని అనిపిస్తే కమెంట్ చేయండి. బికాస్ నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అండ్ స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. గట్టిగా ఒక 100 మెంబర్స్ ఒక్కొక్కటి పిక్ చేసుకున్నా కూడా అయిపోతాయి అన్నమాట, అంత తక్కువ స్టాక్ ఉంది. మేబీ నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 ఎక్స్పోలకి వెళ్ళి పెద్ద పెద్ద ఎక్స్పోస్ చూడడం వల్ల అలా అనిపించిందేమో. హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎక్స్పో అని చెప్పేసి ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. అవి 2 బిగ్గెస్ట్ ఎక్స్పోసే అన్ని పబ్లిసిటీ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడైతే ఎంత స్టాక్ ఉండిందో, ఇంకా అంత పెద్ద పెద్ద ఎక్స్పోలు చూసరికి నాకు ఇది చాలా చిన్నగా అనిపించింది. సో నేను అందుకే సాటిస్ఫై అవ్వలేదు. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మేబీ నచ్చుతుందేమో. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ కూడా మెన్స్ షర్ట్స్ అయితే ఓకే ఉన్నాయి. అంటే మరీ టూ బ్యాడ్ అని చెప్పలేం, టూ గుడ్ అని చెప్పలేం. ఇందాక కాలర్ నెక్ టీ షర్ట్స్ అయితే గుడ్ తీసుకోవచ్చు, బట్ రౌండ్ నెక్ టీ షర్ట్స్ టూ బ్యాడ్ అని అనుకున్నట్టు ఇవి ఓకే ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇవి చీరలు, శారీస్ అయితే భయంకరంగా ఉన్నాయి, అస్సలు చూసేటట్టు కూడా లేవన్నమాట. అందుకనే మినిమం నేను మీకు ఒక్కటి కూడా చూపించలేదు. ఇవన్నీ వచ్చేసేసి కూడా కొన్ని షర్ట్స్, డిఫరెంట్ షర్ట్స్. ఇవి కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి అండ్ కొంచెం బెటర్గా ఉన్నాయి. రాయేష్ ఇప్పుడు తీస్తున్న 1-2 కొద్దిగా బెటర్గా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, నేను ఇప్పుడు బాగాలేదు అని చెప్పిన కలెక్షన్స్లో వెతకగా ఏదన్నా ఒక్కటి బాగున్నట్టు దొరుకుతుంది. మిగతా అన్నీ కూడా అసలు బాబోయ్ అనిపించేలా ఉన్నాయన్నమాట. లిటరల్లీ లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వగానే నా ఫీలింగ్ అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు ఫ్రైడే నేను ఇంట్లో పూజ చేసుకొని అన్నీ చేసుకొని అండ్ టిఫిన్ చేయడానికి కూడా టైం లేదు. అండ్ మళ్ళీ ఫ్రైడే కదా, మాకు లీవ్ కూడా ఉండదు, ఆఫీస్ టైం అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ లాగిన్ అవ్వాలి మేము, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాం. లోపల చూడగానే నాకు ఒక్కటే ఫీలింగ్, ఇప్పుడు నేను ఈ ఎక్స్పో కోసం ఇంత హడావుడిగా ఇంట్లో పనంతా వదిలేసుకొని వచ్చానా అని అనేసి అనిపించింది అనమాట. అంత డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఏమో మంచిగా అనిపించలే. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా కొంచెం ట్యూనిక్స్ టైప్ లాంటివి, అంటే ఆల్మోస్ట్ థైస్ వరకు, నీ లెంత్ వరకు టాప్ ఉంటుంది. ఇక్కడ చూపించాను కదా క్యాటలాగ్లో, అక్కడ స్క్రీన్ మీద మీకు ఇప్పుడు కనిపించే ఉంటుంది ఒక క్యాటలాగ్. అలా ఉంటాయన్నమాట, నీ లెంత్ వరకు విత్ రౌండ్ నెక్. జీన్స్ మీద పేర్ చేయొచ్చు, మోస్ట్లీ లెగ్గిన్స్ మీద పేర్ చేయడానికి పనికిరావు, జీన్స్ మీద పేర్ చేయొచ్చు. ఇవైతే కొంచెం కొత్త టాప్స్ లాగే అనిపించాయి, కానీ చెప్పాను కదా వెళ్ళగానే ఒక డిసప్పాయింట్తో చూడడం వల్ల ఏది చూసినా కూడా ఓ సూపర్ ఉంది అని అనేసి అని అనిపించలేదు అనమాట. సో ఓకేగా అనిపించాయి. ఇవి ఎవరన్నా కొంచెం ట్రై చేయొచ్చు, మరీ టూ బ్యాడ్ అని చెప్పలేను. 1 or 2 వెతకగా మేబీ దొరికితే ఛాన్సెస్ ఉన్నాయి మంచివి. అండ్ ఆ టాప్స్ వచ్చేసి 300. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవేమో కొంచెం వెస్ట్రన్ కైండ్లో ఉంటాయి. ఇవి 200. సారీ, ముందు చూసిన టాప్స్ వచ్చేసి 300, ఇవేమో 200 అనమాట. నాకు మంచిగానే అనిపించాయి ముందు చూసినవి, బట్ ఇవి మాత్రం అస్సలు నచ్చలేదు. జనరల్గా నేను ఎక్కడికన్నా బయటికి వెళ్తే ముందు ఎక్కువ షార్ట్ టాప్సే చూస్తాను, ఇన్ కేస్ జీన్స్ మీద వేయాలి అని అనేసి అనుకుంటే. ఆఫీస్ వేర్ అయితేనే కొంచెం పొడవుగా ఉండడానికి ట్రై చేస్తాను, బికాజ్ ఎలాగో కుర్తీస్ వేసుకుంటూనే ఉంటాము, మళ్ళీ జీన్స్ మీద కూడా కుర్తీ మోడల్లోనే ఎందుకు అని ఒక ఫీలింగ్తో చూడను అన్నమాట. మోస్ట్లీ అసలు వేసుకోనని కాదు, బట్ కొన్నిసార్లు ఆఫీస్కి లేకపోతే ఇంకా కొంచెం మరీ కంఫర్టబుల్గా వెళ్ళాలి అని అనుకున్న టైంలో ట్యూనిక్స్ లాంటివి కూడా చూస్తూ ఉంటాను అనమాట. సో నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు వెస్ట్రన్ కలెక్షన్. నేను ఎక్కువ బయటకు వెళ్తే అంటే జీన్స్ మీద వేసుకోవాలి అనుకుంటే అట్లా ఎక్కువ టీ షర్ట్స్, షార్ట్ టాప్స్ ఇలాంటివి చూస్తాను అనమాట. బట్ ఇవేమో అస్సలు మంచిగా అనిపించలేదు. చెప్పాలంటే ఘోరంగా నైట్ వేర్ లాగా అనిపించాయి అనమాట నాకు. టూ డిసప్పాయింటింగ్, అసలు బాగా అనిపించలేదు ఎందుకో, అన్నీ ఇలా ముడతలు పడిపోయినట్టు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, మనకి ఇలా నార్మల్గా వాళ్ళు బోర్డ్స్ పెట్టి సెగ్రిగేట్ చేశారనమాట. అంటే లైక్ టాప్స్, కుర్తీస్, టీ షర్ట్స్, షర్ట్స్ అని చెప్పేసి.
మరి వెళ్ళిన పబ్లిక్ కలిపేశారో లేకపోతే వాళ్ళు సెగ్రిగేట్ చేసేటప్పుడే ప్రాపర్గా సెగ్రిగేట్ చేయలేదేమో నాకు తెలియదు, కానీ మిక్సప్ అయిపోయి ఉన్నాయి. అంటే శారీస్లో టాప్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్న దగ్గర టీషర్ట్స్ ఉన్నాయి, టీషర్ట్స్లోనేమో షార్ట్స్, అలా అన్నీ మిక్సప్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఏది కూడా ప్రాపర్గా అర్థం అవ్వలేదు. కొన్ని ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న టీషర్ట్ తీసుకెళ్తే అక్కడున్న కాస్ట్కి ఇస్తాడో లేకపోతే వేరే ఎవరన్నా తీసుకొచ్చి పడేయడం వల్ల అలా ఉన్నాయి. ఎందుకంటే 1-2 కలిస్తే అనుకోవచ్చు, కొంచెం బంచెస్లోనే ఉన్నాయి. ఇప్పుడు కుర్తీస్ ఉన్నాయనుకోండి, అందులో ఒక 4-5 టీషర్ట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇందాక చూపించిన గ్రీన్ ఫ్రాక్, ఈ బ్లాక్ ఫ్రాక్ నాకు కొంచెం ఓకే అనిపించాయి. ఎందుకంటే జస్ట్ ఇంట్లో వేసుకోవడానికైనా పనికొస్తాయి. బాగుంది అని చూస్తే ఇందాక చూపించాను కదా, అవి కుట్లు అలా షోల్డర్కి అసలు కుట్లే వేసలేవు అనమాట, ఊడిపోయాయి. సో నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఇలా కొంచెం ఉంటాయి కదా స్టిచ్చింగ్ ప్రాపర్గా లేకుండా, లేకపోతే చిన్న డ్యామేజ్తోనో ఏదో ఒక ఫ్లా ఉన్న పీసెస్ ఉంటాయి కదా, బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1 or 2 పీసెస్లో ఏదో ఒక ఫ్లా ఉంటుంది. అలా ఫ్లా ఉన్న పీసెస్ ఏం చేస్తారంటే వాళ్ళు స్టోర్కి పంపించరు. అవి వాళ్ళ బ్రాండ్కి బ్యాడ్ నేమ్ వస్తుందనో లేకపోతే కస్టమర్ రికగ్నైజ్ చేస్తే కొనుక్కోరు అనే దాంట్లో అవి స్టోర్కి పంపించరు. సో అలాంటివి ఏం చేస్తారంటే ఇలాంటి ఎక్స్పోలలో పెడతారు. బికాస్ ఇక్కడ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ మీద ఒక బ్యాడ్ టాక్ రాదు, ఎక్స్పో కాబట్టి. అండ్ వచ్చిన వాళ్ళు కొంచెమన్నా ప్రిపేర్ అయి ఉంటారు, లైక్ ఇక్కడ మరీ పర్ఫెక్ట్ పీసెస్ దొరకవు అని చెప్పేసి. సో అందుకనే ఎప్పుడైనా ఎక్స్పోలలో మీరు షాపింగ్ చేసేటప్పుడు తీసుకునే ప్రోడక్ట్ని 1కి 10 సార్లు, కుదిరితే 1కి 100 సార్లు చెక్ చేసి తీసుకోండి. అప్పుడు అర్థమవుతుంది అనమాట మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కుర్తీస్ చూస్తున్నాము. ఇందాక ట్యూనిక్స్ చూసాము కదా, ఇవేమో నార్మల్ కుర్తీస్ మనకి లెగ్గిన్ మీద పేరప్ చేసుకోవడానికి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. టీషర్ట్స్ ఏమో చాలా చిన్న సైజులో ఉన్నాయి, ఈ కుర్తీస్ ఏమో చాలా పెద్ద సైజులో ఉన్నాయి. మంచి సైజెస్ అట్లా దొరకలేదు, అన్ని సైజెస్లో ఉన్నట్టు ఏమీ అనిపించలేదు అనమాట. అండ్ సారీ, వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. యాక్చువల్గా ఈ వీక్ అంతా ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఛానల్ ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది, అంటే కొంచెం వ్యూస్ మంచిగా వస్తున్నాయి అనమాట కంపారిటివ్ స్టార్టింగ్లో. ఈ వీక్ అసలు మిస్ చేయకుండా ఉండాల్సింది, బట్ ఈ వీక్ నేను రాయేష్ ఇద్దరం సిక్లో ఉన్నాము, అసలు కుదరలేదు. ఆల్రెడీ షూట్ చేసుకున్న వీడియోస్ ఎడిటింగ్ కూడా అయిపోయి ఉన్నప్పటికీ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరలేదు. మెయిన్గా వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదు అంటే, మీకు ఇప్పటి వరకు నా వాయిస్ వింటే అర్థమైపోయి ఉంటుంది, నాకు కొంచెం కోల్డ్ లేదు, బట్ తెలీదు వాటర్ చేంజో క్లైమేట్ చేంజో కానీ కొంచెం గొంతు పోయింది, కాఫ్ వస్తుంది అప్పుడప్పుడు. అందుకనే వాయిస్ అంత బాగా రాకపోవచ్చు. ఒకవేళ క్లారిటీగా లేకపోతే ఈ ఒక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి. ఎలాగో 1 వీక్ ఆగారు, ఇప్పుడు కూడా ఆగొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, ఈ పర్టికులర్ వీడియో ఎక్స్పో ఇంకొక 2 days ఉంటుంది అంతే. తర్వాత పోస్ట్ చేసినా కూడా మీకు యూజ్ ఉండదు ఎలాగో. సో ఇప్పుడు పోస్ట్ చేస్తే మీరు చూసుకొని మళ్ళీ ఎక్స్పోకి వెళ్తారు అన్నట్టు. హెల్త్ సహకరించకపోయినా, వాయిస్ సహకరించకపోయినా ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోని ఇవ్వాలి ఎలా అయినా ఈవినింగ్ కల్లా పోస్ట్ చేయడం కోసం. అది హోప్ మా కష్టాన్ని గుర్తించి మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టి చూడండి, అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి ఎవరికన్నా ఇలా ఎక్స్పోకి వెళ్ళాలి తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడైతే ఇంకా కొన్ని వెస్ట్రన్ కలెక్షన్ చూపిస్తున్నాం. ఇందాక ZA అని ఉంది చూసారా, ఇదైతే 2 వెస్ట్రన్. నాకు ఈ టాప్ బాగా నచ్చింది, మంచిగా ఉందన్నమాట. అండ్ క్లాత్ షైనీగా ఉంది. అండ్ ఇందాక చూపించిన టీషర్ట్ చూసారు కదా, దాని మీద చిన్న మరకలు ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూసి మరకలు ఉన్నాయా లేదా, లేకపోతే ఏమన్నా చినిగిపోయినవి, లేకపోతే కుట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసి తీసుకోండి. ఇంటికి వచ్చి ఎక్స్పోలలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, మళ్ళీ మనం ఎక్స్చేంజ్ కోసం వెళ్ళలేము, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో తెలీదు, 1 or 2 days ఉంటారు. ఇంటికి వచ్చి డిసప్పాయింట్ అవ్వడం కన్నా, రిగ్రెట్ ఫీల్ అవ్వడం కన్నా కూడా అక్కడే తీసుకునేటప్పుడు ఎలాగో వెళ్ళారు కదా, ఇంకొక 1 or 2 minutes తీసుకున్న ప్రోడక్ట్ మీద స్పెండ్ చేసి ప్రాపర్గా తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట. బికాస్ మరి స్పెషల్గా ఈ ఎక్స్పోలో, మిగతా అన్ని ఎక్స్పోలలో కొంచెం బెటరే, అంతగా వెతుక్కోకపోయినా కూడా అంత మరీ డిఫెక్టివ్ పీసెస్ వస్తాయి అని చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నాకు ఒక మినిమం 70 to 80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ డిఫెక్ట్తోనే ఉన్నాయి అని అనేది అనిపించింది. లైక్ ఏదైనా ఒక మరక అంటడమో, లేకపోతే కుట్లు ప్రాపర్గా లేకపోవడమో, లేకపోతే
ఫిట్టింగ్ సరిగ్గా లేకపోవడము ఏదో ఒక ఫ్లాతోనే ఉంది ప్రతి ప్రోడక్ట్. 80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ అలాగే ఉన్నాయి. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను అనమాట, కొంచెం చూసి తీసుకోండి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కిడ్స్వి చిన్న చిన్న ప్యాంట్స్. ఓవరాల్గా కలెక్షన్ ఏమున్నాయంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, వీడియో స్టార్టింగ్లో మిస్ అయిన వాళ్ళకి. కిడ్స్ కలెక్షన్ ఉంటుంది, కిడ్స్కి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి అండ్ నార్మల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేడీస్కి వచ్చేసేసి వెస్ట్రన్ టాప్స్ ఉంటాయి, కుర్తీస్ ఉంటాయి అండ్ శారీస్ కూడా ఉంటాయి, 1 or 2, బట్ వెరీ మినిమల్ కలెక్షన్ ఉంది శారీస్. అవి కూడా మరీ పాత శారీస్ లాగా ఉన్నాయి. ఇంకా మెన్స్కి వచ్చేసి రౌండ్ నెక్ షర్ట్స్ ఉంటాయి, కాలర్ టీ షర్ట్స్ ఉంటాయి అండ్ నార్మల్ ప్లెయిన్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. జీన్స్ అదంతా అయితే లేదు, షార్ట్స్ దొరుకుతాయి, మళ్ళీ షార్ట్స్ ఉంటాయి అంతే తప్ప జీన్స్ అయితే లేవు అనమాట. సో మనం ఫైనల్గా పైన డ్రెస్సెస్ సెషన్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చామన్నమాట. ఇక్కడ కింద బ్యాగ్స్, బెడ్షీట్స్, పిల్లోస్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటి బ్యాగ్స్ కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అండ్ కొంచెం జ్యువెలరీ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు ఈ బ్యాగ్స్ కనిపించాయి. ఇవి ఓకే అనిపించింది. ఈచ్ బ్యాగ్ వచ్చేసేసి 300 అనుకుంటాం. బట్ ఏదో ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది బ్యాగ్స్ నుంచి, మేబీ ట్రావెలింగ్లో అక్కడిక్కడ ప్యాక్ చేసి ఉండడం వల్ల అనుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకేలా ఉన్నాయి. అండ్ ఈ కుర్తీస్ వచ్చేసేసి ఇక్కడ ఇది ఒకటే అనమాట డ్రెస్సెస్ సెషన్. ఇవి ఎందుకు మరి కింద పెట్టారు అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా పెట్టారు. చెప్పాను కదా, పైన సెషన్లో ఇప్పుడు చూసినవన్నీ కూడా మ్యాక్సిమం రేట్ మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 400, కింద మాత్రం మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 500. ఇక అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు. ఇది ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారో నాకు అర్థం అవ్వలేదు. సేమ్ పైన కుర్తీస్ ఉన్నట్టే ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి అంతే. లాస్ట్లో నేను ఒక సిల్వర్ మొత్తం ఒక గ్రే షేడ్లో ఒక టాప్ చూస్తాను చూడండి. ఇది కోట్ అనమాట, జస్ట్ ఓవర్ కోట్, బట్ మొత్తం వీడియో ఎండింగ్లో ఒక గ్రే షేడ్లో ఒక టాప్ చూస్తాను. నాకు అదొక్కటే ఓకే అనిపించింది, మిగతావన్నీ కూడా బిలో యావరేజ్ ఉన్నాయి, వేస్ట్ అనిపించింది. 500 అయితే ఇంకా వేస్ట్ అనిపించింది. అట్లీస్ట్ 200కో 300కో చెప్తే అయినా ఓకే అని అనుకోవచ్చు, కానీ మరి 500 అయితే వేస్ట్ అనిపించింది అనమాట. సో ఇక్కడ ఇంకొచ్చేసి ఇవి టవల్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసేసి టవల్స్ అనమాట. ఇందాక ఒక గ్రే టాప్ అని చెప్పాను కదా, ఇది చాలా బాగా అనిపించింది, ఇది ఒక్కటే. నెక్స్ట్ ఇక్కడ చూసేవన్నీ టవల్స్ అనమాట, రెగ్యులర్ ఎక్స్పోస్లో ఉండే టవల్స్. ఇది ఇక్కడ వచ్చేసి 500. ప్రతి ఎక్స్పోలో కూడా సేమ్ ఇదే కాస్ట్ ఉంటాయి అండ్ ఇదే మోడల్ ఉంటుంది కూడా. నాకు పెద్దగా డిఫరెంట్ కలెక్షన్ అనిపించలేదు, ఎందుకంటే చాలా ఎక్స్పోస్లో కూడా ఇవే టవల్స్ చూశాను. మేబీ ఎక్స్పోలో ఓన్లీ 1 కైండ్ ఆఫ్ టవల్సే పెడతారేమో. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా పిల్లోస్, 2 పిల్లోస్ అనమాట. ఇవి 2 పిల్లోస్ వచ్చేసి 600, రీజనబుల్. డిమార్ట్లో కూడా నాకు తెలిసి అంతే ఉంటుంది అనుకుంటా. 2 పిల్లోస్ వచ్చేసి 600 అలాగా, అంటే ఒక్కొక్కటి 300 అలా పడుతుంది అనమాట. అంటే ఒక సెట్లోనే 2 పిల్లోస్ అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కింద ఇంకా దీని పక్కనే చిన్న కుషన్స్ ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. నేను ముందు ఎక్స్పోలో కూడా మీకు ఒకసారి చూపించాను ఆల్రెడీ. ఈ చిన్న పిల్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటివి డిఫరెంట్ కొటేషన్స్తో ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్స్తో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఈకలుగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి క్లాత్ని ఇలా కుట్టారు, నాకు చూసాక అనిపించింది ఇది మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఒక క్లాత్ని పిచ్చిగా కట్ చేసి మళ్ళీ వాటిని స్టిక్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇవన్నీ కొంచెం నార్మల్ చిన్నపిల్లలకి పెట్టడానికి, లేకపోతే సోఫా సెట్స్ మీద అలా వేసుకోవడానికి అనమాట. లవ్ లీవ్స్ లైవ్ హియర్ అంట. అండ్ బ్లెస్డ్ అని కొన్ని కొటేషన్స్తో ఉన్నాయి. ఈ ఎక్స్పో మొత్తంలో ఏదన్నా పాజిటివ్గా 100% పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు అంటే ఈ డోర్ మ్యాట్సే అనమాట. చాలా బాగున్నాయి. అయితే ఇలా పీకితే వచ్చేస్తున్నాయి, కాకపోతే కొన్ని రావట్లేదు. 1-2 మీరు చూసి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇందాక చూసిన గ్రే కలర్ ఏమో పీకితే వస్తుంది, బట్ ఈ బ్లాక్ అస్సలు ఎంత పీకినా కూడా రాలేదన్నమాట. ఇది పింక్ అయితే చాలా బాగుంది, ఇది బ్యాక్ సైడ్. అండ్ ఇది స్లిప్ అవ్వకుండా ఉంటాయి కదా కొంచెం స్టిక్కీగా, అలాంటి క్లాత్ అనమాట. చాలా బాగున్నాయి. సో నాకు డోర్ మ్యాట్స్ కొంచెం రీజనబుల్ అనిపించింది కాస్ట్, అంటే మంచిగా ఉన్నాయి అండ్ క్వాలిటీ డిజైన్స్ పెద్దగా ఉన్నాయి. నేను ఐక్యా వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంతకుముందు వేరే ఎక్స్పోస్కి వెళ్ళినప్పుడు పెద్దవి చూస్తే అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది, 1000 రూపీస్ అలా. ఒక మినిమం సైజు ఉన్న మాత్రమే ఒక 400 అలా వచ్చేవి, బట్ ఇక్కడ పెద్దవి కూడా మంచిగా 400కి వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా కొంచెం వేరే పిల్లోస్ అనమాట, చిన్నపిల్లల కోసం. కొన్నిటి మీద A to Z ఆల్ఫాబెట్స్ రాసున్నాయి, కొన్ని పిల్లోస్ మీద ఏమో యానిమల్స్ ఉన్నాయి. చూడండి, ఈ పిల్లోస్ మీద ఏమో యానిమల్స్ విత్ నెంబర్స్ ఉన్నాయన్నమాట.
ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క యానిమల్తో డిజైన్ చేసినట్టు పెట్టారు. అండ్ ఎస్, చెప్పాను కదా రేమండ్ బెడ్షీట్స్ అని, ఇది చాలా ఎక్స్పోస్లలో ఉంది. ముందు వీడియోస్లో ఉన్న ఎక్స్పో వీడియోలో కూడా సేమ్ రేమండ్ బెడ్షీట్స్ సేమ్, బట్ అక్కడ మాత్రం 600కు ఉన్నాయి, ఇక్కడ మాత్రం 500కు ఉన్నాయి. ఇవి తీసుకోవచ్చు, సేమ్ క్వాలిటీ ఉంది. నేను చెక్ చేశాను, అంటే లైక్ ఓపెన్ చేసి క్లాత్ అదంతా చూసాను అనమాట. సో అక్కడ ఎంత కాస్ట్తో క్వాలిటీతో ఉన్నాయి అలాగే ఉన్నాయి, బట్ అక్కడేమో 600కు ఉంది, ఇక్కడేమో 500కు ఉంది. అట్లీస్ట్ 100 బెనిఫిట్ అవుతున్నాం కదా, విచ్ ఇస్ గుడ్. లైక్ వేరే బట్ట కంపేర్ చేస్తే ఒక 100 రూపీస్ తక్కువకే వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అనిపించింది ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి జూట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం ఓకే ఉన్నాయి, కానీ చాలా వెయిట్ ఉన్నాయి యాక్చువల్గా. ఇవి చూడడానికి లుక్ వైజ్ అదంతా బాగున్నాయి, కానీ వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎక్కడన్నా క్యారీ చేయడానికి బాగా బరువుగా ఉంటాయి. ఇంట్లో జస్ట్ పెట్టుకొని ఏదన్నా స్టోర్ చేసుకోవడానికి అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయి అని అనేసి అనిపించింది. 1-2 మాత్రమే మంచిగా ఉన్నాయి అందులో కూడా. యాక్చువల్లీ నాకు ఇందులో ఎక్కువ మోడల్స్ ఉన్నట్టు అని అనిపించింది, అంటే డిఫరెంట్గా ట్రై చేశారేమో అన్నట్టు అని అనిపించింది అనమాట. కలెక్షన్ బాగున్నాయి, ఈ బ్యాగ్స్ కొంచెం మంచిగానే అనిపించాయి. తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, ఇలాంటివి అలవాటు ఉన్నవి. బట్ నేనైతే రెగ్యులర్గా మీరు గమనించుంటే స్లింగ్ బ్యాగ్స్ తప్ప వేరే హ్యాండ్ బ్యాగ్స్ ఏవి ఎక్కువ యూజ్ చేయను, బట్ ఇలా వేసుకుంటే మంచిగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనం చూసేవి స్లింగ్ బ్యాగ్స్ అనమాట. నాకు ఇదే కొంచెం కేరళలో తీసుకున్నాను, బట్ అవి బటన్స్ చాలా క్వాలిటీ అండ్ బ్యాగ్ చాలా క్వాలిటీతో ఉన్నాయి. ఇక్కడ కొంచెం 300 అంట, 300కి బయట ఇంకా మంచి స్లింగ్ బ్యాగ్స్ వస్తాయి. ఇవి అంత బాగా లేవు, అండ్ మోడల్స్ కూడా నాకు అంత కొత్తగా యూనిక్గా మంచిగా ఉన్నట్టు అనిపించలేదు అనమాట. ఓకే ఉన్నాయి, అంటే చెప్పాలి అంటే ఇది ఒకటి. యాక్చువల్గా నేను ఇది జస్ట్ చేతిలో పట్టుకునే నార్మల్ వ్యాలెట్ లాంటిది అనుకున్నా, బట్ దాంట్లో లోపల వేసుకునేటానికి ఇట్లా పైన ఉంటుంది కదా థ్రెడ్ తాడ్ లాగా, అది కూడా ఉండింది. సో అది కూడా స్లింగ్ బ్యాగే అని అర్థమైన తర్వాత ఇట్లా చూస్తూ ఉన్నాను. స్లింగ్ బ్యాగ్ నేను చెప్పాను కదా జనరల్గానే స్లింగ్ బ్యాగ్స్ ఒక్కటే వాడతాను, హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా అలవాట్లేదు. ఏదన్నా 1-2 బాగా దొరుకుతాయేమో అని చెప్పి చూస్తున్నాను, కానీ ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నా అనమాట. ఇంకా 1-2 చూపిద్దాం మీకు కలెక్షన్ అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఏ బ్యాగ్ అయినప్పటికీ కూడాను 300 సేమ్ కాస్ట్. ఇది ఒకటి కొంచెం వేసుకోవడానికి ట్రై చేసా, ఏమన్నా సెట్ అవుతుందేమో అని చెప్పేసి. బికాస్ దాని మెటీరియల్ ఉంటుంది కదా లెదర్, అది కొంచెం 300కి పెట్టచ్చు అన్నట్టు అని అనిపించింది, అందుకే వేసుకొని ట్రై చేశాను. అండ్ ఇవన్నీ వచ్చేసేసి జస్ట్ చేతిలో క్యారీ చేస్తారు కదా మెన్, లైక్ ఇందులో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే లంచ్ బాక్సెస్ క్యారీ చేయొచ్చు, లేకపోతే కీస్ కానీ ఇప్పుడు షాప్కి వెళ్ళే వాళ్ళైతే కీస్, మా డాడీ షాప్కి వెళ్తారు యాక్చువల్గా, మా డాడీ దగ్గర ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటుంది, అందులో షాప్ కీస్ పెద్దగా ఉంటాయి కదా అవి వేసుకుంటారు, ఇంకా షాప్కి రిలేటెడ్వి కొన్ని ఐటమ్స్ అలా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇది వచ్చేసేసి ఫైల్, ఏదైనప్పటికీ కూడా 200. ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా ఓకే అనిపించాయి. అండ్ ఇందాక బ్యాగ్ అయితే బెటర్ అనిపించింది. నేను చెప్పాను కదా జ్యువెలరీ ఉంటుందని చెప్పి, యాక్చువల్గా జ్యువెలరీ దగ్గర పెద్దగా వీడియో ఏం తీదే, బట్ జ్యువెలరీ స్టాండ్ దగ్గర పక్కన ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ కలెక్షన్, అందుకే డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి చూస్తున్నాను, ఏదన్నా మంచిగా ఉంటుందేమో అని చెప్పి. బట్ నేను ఇలాగా రెడీ అయ్యే పర్సన్ని కాదు, జస్ట్ చూస్తున్నాను ఇవి, అందుకనే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఫైనల్గా అయితే ఇదన్నమాట ఈ వీడియో. మ్యాక్సిమం నాకు అంటే ఎక్స్పో అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా మొత్తం కలెక్షన్ అంతా చూపించాను అనమాట. బికాజ్ నాకు నచ్చినా నచ్చకపోయినా కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, నచ్చుతుంది అని. ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకైతే యూజ్ అయింది అని అనేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.